సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహార శైలి టీడీపీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న కొలికపూడికి ఇప్పటికే సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అయినా తీరు మారలేదు. దీంతో క్రమశిక్షణ కమిటీ నుంచి పిలుపు వచ్చింది. దాంతో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహార శైలి టీడీపీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న కొలికపూడికి ఇప్పటికే సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అయినా తీరు మారలేదు. దీంతో క్రమశిక్షణ కమిటీ నుంచి పిలుపొచ్చింది. దాంతో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు కొలికపూడి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందిస్తారు. ప్రసన్న. సంతోష్, కొద్దిసేపటి క్రితమే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. క్రమశిక్షణ కమిటీ ముందు ఆయన హాజరవుతారు. వరల రామయ్య, కొనకళ్ళ నారాయణ, ఇతర నేతలు క్రమశిక్షణ కమిటీ టీడీపీ ఉందంటే టీడీపీలో ఎన్నర్గా ఏ ఇష్యూ జరిగిన పార్టీ నేతలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చే పరిస్థితి. ప్రస్తుతం మనం కొలికపూడి వ్యవహారం కనుక చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటింది. దాదాపు 5-6 నెలల నుంచి ఆయన మీద అనేక రకాలైన విమర్శలు వస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో సొంత టీడీపీ కార్యకర్తలు ఆయన మీద కంప్లైంట్స్ చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది. గిరిజన మహిళల మీద దాడికి సంబంధించి కావచ్చు, లేకపోతే సర్పంచ్ మహిళా సర్పంచ్ ఆత్మహత్య సంఘటనకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర అనేక రకాలైన విమర్శలు, అనేక రకాలైన అభియోగాలు కొలికపూడి శ్రీనివాస్ మీద వస్తున్నాయి. ఆయన వ్యవహార శైలికి సంబంధించి గతంలోనే ఒకసారి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని చెప్పారు. అప్పుడు కూడా ఇచ్చి ఆయన వివరణ ఇచ్చారు. అది రిపీటెడ్ గా కంటిన్యూ అవడంతో మైనింగ్ తవ్వకాల్లో జోక్యం చేసుకోవడం, మొన్న జోదానికి సంబంధించి సంక్రాంతికి కోడి పందాలు, ఇతరత్ర విషయాల్లో ఎమ్మెల్యే యాక్షన్ ఎక్కువగా ఉందని లోకల్ గా కంప్లైంట్స్ రావడం కూడా జరుగుతుంది. అయితే ఈ రోజు హాజరైన తర్వాత టీడీపీ కొంత సీరియస్ వాతావరణం అయితే ఇవాళ సంఘటన గత 4-5 రోజులుగా జరిగిన సంఘటనల మీద కనిపిస్తుంది. మరి ఈ రోజు ఆయన హాజరైన తర్వాత ఎలాంటి నివేదిక ఇస్తుంది, ఆ నివేదిక ఆధారంగా టీడీపీ అధిష్టానం ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పదే చెప్తూ ఉన్నారు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తమ వ్యవహార శైలి మార్చుకోవాలి, జనానికి దగ్గరగా రాకుండా చెడ్డ పేరు తెచ్చుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్తూ ఉన్నారు. ఆయన చెప్తున్నప్పటికీ కూడా కొలికపూడి శ్రీనివాస్ వైఖరి మీద రోజుకి కంప్లైంట్స్ పెరిగిపోతున్నాయి. ఫైనల్ గా ఈ రోజు కొంత సీరియస్ యాక్షన్ ఆయన మీద ఉండొచ్చు అనే ప్రచారం కూడా బాగా జరుగుతోంది. రాజకీయ వర్గాల్లో కావచ్చు, టీడీపీ సర్కిల్స్ లో కావచ్చు. మరి ఈ రోజు ఆయన అటెండ్ అయిన తర్వాత ఆయన వివరణ ఏ రకంగా ఉంటుంది, నిజంగా తప్పు చేస్తున్నట్టు ధోరణిలో ఆయన మాట్లాడతారా, లేకపోతే ఆయన వైపు నుంచి ఏ రకమైన విశ్లేషణ, ఏ రకమైన వివరణ కొలికపూడి ఇస్తారు, కొలికపూడి చెప్పిన వివరణ ఆధారంగా క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కొలికపూడి మీద ఎలాంటి చర్యలు ఉంటాయనేది చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. బహుశా ఒక గంటన్నర పాటు ఆయన క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన తర్వాత బయటకు వచ్చి మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఆయన ఎలాంటి వివరణ ఇచ్చి ఆయన మీద చర్యలకు ఎలాంటి సిఫారసు చేస్తుంది, ముఖ్యమంత్రి కూడా ప్రస్తుతం టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో ఉన్నారు కాబట్టి ఈ నివేదిక అంతా చేరిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఏదైనా యాక్షన్ తీసుకుంటే కనుక దానికి ముందుకెళ్లే పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.